10వ అధ్యాయము మానవుని ఆత్మ ఎక్కడి నుండి వచ్చును? మనము ఆత్మ యొక్క విషయమును అధ్యయనము చేయనప్పుడు మనము ఈ క్రింది 3 ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉన్నది. మొదటిగా, మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చును? రెండవది, ఆత్మ ఎందుకని శరీరమును ధరించి మరియు ఈ పాపపూరితమైన లోకములో జీవించుచున్నది? మరియు మూడవది, మనము ఈ లోకములో విడిచినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెదను? సమస్త మానవాళి యొక్క నిరీక్షణ కొరకు ఈ 3 ప్రశ్నలు ఎంతో ముఖ్యమైనవి. మనము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకొనకుండా ఎక్కడికి వెళుచున్నామో ఎలా తెలుసుకొనగలము? గడిచిన అనేక వేల సంవత్సరాలుగా ప్రవక్తల ద్వారా పలుకబడిన సృష్టికర్త యొక్క పరిపూర్ణమైన సత్యములను మరియు ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానములివ్వగల యేసు క్రీస్తు యొక్క మాటలను ఇప్పుడు మనము జాగ్రత్తగా పరిశీలించవలెను. సొలొమోను ఈ విధముగా చెప్పెను. ప్రసంగి 1వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు దయించును, సూర్యుడు అస్తమించును, తాను దయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. మరియు అపోస్తలుడైన పౌలు ఈ విధముగా వ్రాసెను. హెబ్రీయులకు 11వ అధ్యాయం 15వ వచనము. వారు ఏ దేశము నుండి వచ్చురో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. ఎవరైనా తాను విడిచి వచ్చిన దేశమును ఆలోచించని ఎడల తిరిగి వెళ్ళుటకు అతనికి అవకాశం లేదని ఈ వచనము యొక్క భావము. మానవుని ఆత్మ ఎక్కడ నుండి వచ్చునో మరియు ఎక్కడకు పోవునో ఆ ఖచ్చితమైన స్థలము కలదు. శరీరము జన్మించి ఈ లోకమునందు నశించును, కాని ఆత్మ ఎక్కడ నుండి వచ్చినదో అక్కడకు తిరిగి వెళ్ళును. కాబట్టి విశ్వాసము యొక్క పితరులు తాము ఈ భూమిపైన పరదేశులమని మరియు యాత్రికులమనే ఒప్పుకొనిరి. ఇశ్రాయేలీయుల యొక్క పితరుడైన యాకోబు, ఆయన ఎంత వయస్సు గలవాడని అడుగబడినప్పుడు ఈజిప్ట్ యొక్క రాజైన ఫరోకు ఈ విధముగా సమాధానమిచ్చెను. ఆదికాండము 47వ అధ్యాయం 8వ వచనం. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 యాకోబు ఫరోతో చెప్పెను. మరియు దావీదు ఇలా వ్రాసెను. కీర్తనలు 119వ అధ్యాయం 54వ వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. మరియు మన విశ్వాసములకు పితరులైన వారందరూ వారు విడిచిన దేశమునే ఆలోచించారని అపోస్తలుడైన పౌలు వ్రాసెను. హెబ్రీయులకు 11వ అధ్యాయం 13వ వచనము. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునే యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విజ్ఞపరచుచున్నారు కారా? విశ్వాసమునకు పితరులైన వారిచే పలుకబడిన పైవాక్యములన్నీ మునుపటి లోకమైన పరలోకము నుండి వచ్చిన ఈ ప్రపంచనందలి మానవులందరూ పరదేశులు మరియు యాత్రికులని మనకు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ వారి స్వదేశమును గూర్చి ఆలోచించువారు ఎంతో మంది లేరు. ఎందుకనగా వారు పాపమనే ముసుగు ధరించి వారి పూర్వ జీవితము యొక్క జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోయున్నారు. ఈ విషయమునకు సంబంధించి ప్రవక్త అయిన యెషయా ఈ క్రింది విధముగా వ్రాసియున్నాడు. యెషయా 59వ అధ్యాయం 2వ వచనము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆత్మిక లోకములో మనము ఉన్నతమైన దేవదూతలము లేక దేవుని యొక్క కుమారులమై ఉండియున్నాము. ఏమైనా మనము మన పాపము వలన ఈ లోకమునకు వచ్చియున్నాము. మన ఆత్మీక నేత్రములు పాపపు ముసుగుతో కప్పబడియున్నవి, కాబట్టి మనము పరలోక దేశపు విషయాలను చూడలేకపోవచ్చున్నాము. కాని కొన్నిసార్లు మనకు అనుకోకుండా పరలోకంలో ఉండగా జీవించిన గత జీవితము జ్ఞప్తికి వస్తుంటుంది. ఎందుకనగా దేవుని చేత అనుగ్రహింపబడిన మన ఆత్మ అప్పుడప్పుడు పాపపు ముసుగు యొక్క శరీరమును దాటి పరలోక దేశము వైపు చూచును.